ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సోలార్ ప్లాంట్ గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై సమీక్షించిన జిల్లా కలెక్టర్. పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టిన దస్తావేజు లేఖర్లు. ప్రభుత్వం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం సరికాదన్న సంఘం రాష్ట్ర నాయకులు ప్రసాద్ స్పష్టం. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు లభిస్తుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ వెల్లడి. శ్రీపీఠంలో మహాశక్తి యాగం వివరాలను వెల్లడించిన పరిపూర్ణానంద స్వామి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల మంజూరు, గ్రౌండింగ్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసి రాష్ట్రంలో కాకినాడ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ బ్యాంకర్లు, జిల్లా అధికారులను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకర్లు, జిల్లా అధికారులతో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాలు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధ్యక్షతన కలెక్టరేట్ కోర్ట్ హాల్లో జరిగింది. సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ మాసాంతానికి జిల్లాలో వివిధ రంగాలకు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు రుణాల కల్పనను సమీక్షించి తదుపరి త్రైమాసాల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత జూన్ మాసాంతానికి జిల్లాలో వ్యవసాయ రంగంలో స్వల్పకాలిక రుణాలుగా 1855 కోట్లు, టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాన్సిలరీ రుణాలుగా 2384 కోట్లు, వెరసి 4239 కోట్ల రుణాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో పంట రుణాల కల్పనలో కొంత వెనుకబాటు ఉందని, రానున్న త్రైమాసాల్లో పంట రుణాలను మరింత ముమ్మరం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో వివిధ పథకాల కింద మంజూరు చేసిన రుణాలకు సంబంధించిన తిరిగి వసూలు కాని 1674 కోట్లు మొత్తం నిరర్ధక ఆస్తులుగా పేరుకుపోవడం పట్ల బ్యాంకర్లు వ్యక్తం చేసిన ఆందోళనపై స్పందిస్తూ పథకాల వారీగా మొండి బకాయిల వివరాలు, కారణాల విశ్లేషణ తనకు అందజేయాలని, వాటి వసూళ్లకు అవసరమైన చర్యలను చేపడతామని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లకు భరోసా కల్పించారు. ఈ సమావేశంలో కమిటీల కన్వీనర్, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ బీజీఆర్ నాయుడు, ఆర్బీఐ ఎల్డీఓ నవీన్, ఎల్డీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్, వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎంసీహెచ్ గణపతి, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాస్, మెప్మా పీడీ ప్రియంవద, జిల్లా మత్స్య అధికారి వి కృష్ణారావు, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు, సోలార్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. పీడీఈ చేసిన తర్వాత ఎడిట్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్స్ కు ఇవ్వాలని, ఎనీవేర్ టైంను 48 గంటల నుండి 2-3 గంటలకు కుదించాలని కోరుతూ దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బీజే ప్రసాద్, కాకినాడ జిల్లా అధ్యక్షులు గోవిందరావులు పేర్కొన్నారు. పీడీఈ చేసిన తర్వాత ఎడిట్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్స్ కు ఇవ్వాలని, ఎనీవేర్ టైంను 48 గంటల నుండి 2-3 గంటలకు దించాలని, అటెండెన్స్ రిజిస్ట్రేషన్ కు తగు సాఫ్ట్వేర్ను సబ్ రిజిస్ట్రార్స్ ఆఫీసులకు ఇవ్వాలని దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బీజే ప్రసాద్, కాకినాడ జిల్లా అధ్యక్షులు గోవిందరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాకినాడ జిల్లా దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘం నేతృత్వంలో జిల్లా స్థాయి లేఖర్ల శుక్రవారం పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో
మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని, వీళ్ళు నామాలు రాయించుకున్న వారి ఇళ్లకు వెళ్లి నేరుగా అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా అనుమతి కల్పించాలని కోరారు. దస్తావేజ్ రాసుకున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం 72 గంటల సమయం వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ గీసాల శ్రీనివాసరావు, ట్రెజరర్ వివివి సత్యనారాయణ, సీనియర్ సభ్యులు మోహన్ రావు, పిఎస్ ప్రసాద్, జాడా అప్పలరాజు, రామలింగం, శ్రీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు. స్లాట్ బుకింగ్, ఓటీపీలు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి. స్లాట్ బుకింగ్ చేశాక ఒక కరెంటు పోయిందనుకోండి, ఆ టైంలోనే స్లాట్లు అన్నీ పోతున్నాయండి. కరెంటు పోతే ఇది జనరేటర్లు లేవు, ఇన్వర్టర్ లేవు. ఆ టైంలో స్లాట్లు అన్నీ పోతుంటే మళ్ళీ డబ్బులు కట్టి స్లాట్లు తీసుకోవాల్సి వస్తుందని, ఒక్కొక్కసారి స్లాట్ల టైం అయిపోతే పోతున్నాయండి. ఆ తర్వాత పూర్వం వీళ్ళమ్మలు ఏమో ఇంటికి ఆఫీస్కి రాకపోతే ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండేది, చేసేవారు. అవి తీసేసారండి, అది చేయడం లేదు. తర్వాత ఓటీపీలు ఒకసారి చెప్తే మళ్ళీ ఏ కారణమైన చేత ఆ డాక్యుమెంట్ పీడీ పోతే మళ్ళీ చెప్పమంటే పార్టీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత మ్యూటేషన్లు అని మధ్యన కొత్తగా మ్యూటేషన్లు పెట్టారు. ఆ మ్యూటేషన్ విధానం కూడా లింకప్ సరిగ్గా అవ్వటం లేదండి. మొన్న 10 మంది పార్టీలు వచ్చారండి, అందులో కొందరికి ఓటీపీ ఆధార్ కార్డుతో లింకప్ అవ్వలేదండి. 10 మంది 10 చోట్ల నుంచి వచ్చారు, ఆ రిజిస్ట్రేషన్ ఆగిపోయిందండి. మళ్ళీ 10 మంది కలవాలంటే మళ్ళీ 4 రోజులు 2 నెలలు పడుతుంది అన్నారండి. పాప అలా ఏడుతూ పోయారండి. పాప ప్రధాన డిమాండ్ ఏంటంటే, మేము ఓటీపీలు కాదు, వ్యతిరేకం కాదు, కానీ ఈ సిస్టంలో ఉన్న లోపాలు సరిచేసి ఏదైనా సమస్య లేకలే చేయాలని చెప్పేసి మేము పెన్ డౌన్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. నా పేరు సిహెచ్ గోధురావు అండి, కాకినాడ దస్తావేజ్ లేఖల ప్రెసిడెంట్ని. పూర్వం రిజిస్ట్రార్ గారికి అమెండ్మెంట్ ఇచ్చేవారు, ఆ అమెండ్ కూడా ఇమ్మని చెప్పేసి మేము కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు మండలం చేబులూరు గ్రామ అధ్యక్షుడిగా నేమాల బాబీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నామాల బాబీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలివచ్చి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వర్మను కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. పార్టీ గొల్లప్రోలు మండల అధ్యక్షుడు ఉలవకల దేవేంద్రుడు, మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్, కొల్లుబాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నిక ఏకగ్రీవంగా గ్రామస్తులందరూ కూడా అతన్ని ఎన్నుకోవడం జరిగింది, నేమాల బాబీ గారిని. అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ గారిని కూడా మండలం అంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి చేతులలో పార్టీ ఇంకా బలీయంగా ఉండాలని చెప్పి మరి అందరూ కూడా కలిసికట్టుగా అతనికి మద్దతు పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ నేను కోరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా నారా లోకేష్ గారు వచ్చాక ఈ యొక్క ఎలక్షన్ల విధానాలు మార్చారు. ఏ విధంగా అంటే ఇదివరకు నాయకులు వేసేసేవాళ్ళు, గ్రామంలోకి అందరూ కలిసికట్టుగా నిర్ణయించగలిగితే పార్టీ ప్రెసిడెంట్. నేను ఇప్పుడున్న 54 గ్రామాల్లో ఎక్కడా కూడా ఒక వ్యక్తిని సూచించలేదు, వ్యక్తికి వేయమని చెప్పలేదు. ప్రతి గ్రామం కూడా వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసుకున్నారు. కానీ ఇది మంచి వాతావరణం, కలిసికట్టుగా కసిగా పనిచేయడానికి ఒక అవకాశం. కాబట్టి నారా లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ బలీయంగా ముందుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహాలో మరి ఈరోజు చేపల ఏకగ్రీవంగా జరిగినందుకు శ్రీపీఠంలో మహాశక్తి యాగం 3.0లో భాగంగా 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ తెలిపారు. కాకినాడ పీఠాపురం రోడ్ శ్రీపీఠంలో మహాశక్తి యాగం ప్రాంగణంలో మహాశక్తి యాగం వివరాలను తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు 12 రోజుల పాటు మహాశక్తి యాగం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి 10 లక్షల మంది హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా సహస్ర చండీ హోమం, సహస్ర రుద్ర హోమం, 6 లక్షల బగళాముఖి హోమం, వారాహి హోమం, ప్రత్యంగిర హోమం, వటుక భైరవ హోమం కార్యక్రమాలతో పాటు ప్రతినిత్యం 1,00,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సుమారు 3,400 మంది వాలంటీర్లు వారికి కేటాయించిన పనులలో నిమగ్నమయ్యారని, శ్రీపీఠంకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మా అమ్మగారి యొక్క ఆజ్ఞ మేరకు, ఆవిడ సంకల్పం మేరకు, ఆవిడ తనువు చాలిస్తున్న సందర్భంగా ఆవిడకు ఉన్నటువంటి కాస్త ధనాన్ని నాకు అప్పచెప్పి ఒక మంచి కార్యంలో వినియోగించాలని చెప్పిన దాన్ని
ఇంకొకరి సహకారంతో కూడా ఇన్ని వేల మందికి కంకణాలు అవి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్స్ అవి చేయడం జరిగింది, ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష అనేటువంటి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసి వాళ్ళందరికీ ఉచితంగా అందిస్తాము. అలాగే ప్రతినిత్యము 8 శక్తుల యొక్క ఆవాహనతో అష్టశక్తి హోమము జరుగుతూ ఉంటుంది. అంటే 8 శక్తులు ఏంటనంటే అష్ట దిక్కులని కాపాడేటువంటి శక్తులు. వారాహి, బగళాముఖి, అలాగనే మనకు ప్రత్యంగిర, చండి, దుర్గా, ఇలాగా 8 శక్తులని ప్రతినిత్యము విశేషమైనటువంటి స్థవంతో, మూలమంత్రాలతో ఆ దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యాలని సేకరించి విశేష హోమాలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. అలాగనే ప్రతిరోజు విశేషంగా ఐశ్వర్యాంబిక అమ్మవారికి ఏదైతే అలంకరణ ఉంటుందో ఆ అమ్మవారి యొక్క అలంకరణకు అనుబంధంగా ఇక్కడ వేదిక మీద 1,00,000 అంకురాలతోటి అర్చన, 1,00,000 పసుపు కొమ్ములతో అర్చన, అలాగనే 1,00,000 పుష్పాలతో అర్చన, 1,00,000 నారికేళాలు కొబ్బరికాయలతో అర్చన, 1,00,000 నిమ్మకాయలతో అర్చన, ఇలా తులసి అర్చన, ఇలాంటి అర్చనలన్నీ కూడా ప్రతిరోజు 1,00,000 అర్చన అమ్మవారికి జరుగుతూ ఉంది. ఒక విరాట్ స్వరూపం అమ్మవారు కనుక ఇన్ని రూపాలు ధరిస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. అందులో ప్రధానంగా కాకినాడలో నాకున్న అనుభవం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాల్సిన పని లేదు. ప్రతి భక్తురాలు, ప్రతి భక్తుడు కూడా ఆ దీక్షా వస్త్రాన్ని ధరించడం, అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళు వచ్చే విధానం చూస్తే మనకి ఎవ్వరూ వాళ్ళు ఏం చెప్పక్కర్లేకుండా వాళ్ళే సెల్ఫ్ ఆర్గనైజర్గా వచ్చి కూర్చుంటున్నారు. కాబట్టి మీడియా ద్వారా, మీ అందరి ద్వారా భక్తులందరికీ ఈ అంశాన్ని చేరవేసి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరం కలిపి దీనికి మన సంకల్పంతో ఇది పూర్తిగా దిగ్విజయంగా పూర్తి కావాలని అమ్మవారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం మండలం చిత్రాలలో తుమ్మలబాబు, మర్రెడ్డి శ్రీనివాసరావు పర్యటించి ముందుగా స్వస్థనారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమంలో మర్రెడ్డి శ్రీనివాసరావు, తుమ్మలబాబు పాల్గొన్నారు. జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటోందని విద్యార్థుల తల్లిదండ్రులు మర్రెడ్డి శ్రీనివాస్కు, తుమ్మలబాబుకు ఫిర్యాదు చేయగా వారు భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో సగం మంది విద్యార్థులు కూడా మధ్యాహ్నం భోజనం తినకపోవడాన్ని గమనించి భోజనంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు, తుమ్మలబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తలూరు సునీత, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దేశిరెడ్డి సతీష్, బస్సా నాగసత్తులు, కేతవరపు కృష్ణ, గాది వెంకటేష్, నంద్యాల జాను, కందా సత్యనారాయణ, పిల్ల శివశంకర్, సురవరపు సురేష్, జ్యోతుల సతీష్, జవ్వాది ప్రసాద్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, బిఎన్ రాజు, పల్నాటి మధు, మామిడాల సూరిబాబు, బొజ్జ లోవరాజు, బలిరెడ్డి గంగబాబు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా పిఠాపురం నగరం అంతా కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. అనేక మెడికల్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్ అనేక రకంగా జరిగాయి. అదేవిధంగా చిత్రాడ గ్రామంలో ఈ హై స్కూల్లో మన కిరణ్ కంటి ఆసుపత్రి వారి నేతృత్వంలో ఈ ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 18 మంది పిల్లల్ని ఎవరికైతే స్పెట్స్ అవసరం ఉందో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వీరందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా స్పెట్స్ అందజేయడం జరిగింది. అదేవిధంగా 2 కేసులు కూడా రిఫరల్గానే పంపించడం జరిగింది. చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కళ్ళజోడు కూడా ఉచితంగా అందజేసినటువంటి మన కిరణ్ కంటి ఆసుపత్రి వారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే కూడా మన కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి తుమ్మలబాబుగా మేము శక్తి అభియాన్ అనే కార్యక్రమంలో ఏదైతే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందో చాలా అద్భుతమైన కార్యక్రమం. మొత్తం గ్రామంలో ఉన్న అందరినీ కూడా ఆడవారికి ఉన్నటువంటి సమస్యలన్నీ ఐడెంటిఫై చేయడానికి, ఇంక్లూడింగ్ క్యాన్సర్ కావచ్చు, వేరే ఇతర కారణాల కోసం అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రతి పిహెచ్సిలోనూ, ప్రతి హెల్త్ సెంటర్లోనూ కూడా జరుగుతుంది. చాలా ఆనందం. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నేతృత్వం, అదేవిధంగా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా అభినందనీయం. ఈవేళ జనమంతా కూడా, ఈ పిఠాపురం వాసులందరూ కూడా దీన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమాల్లో మీరంతా కూడా చేసి పరీక్షలకి చేయించుకొని మీరంతా కూడా మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిందిగా ఈ ఆరోగ్య సమస్యలను నిర్మూలించడం వల్ల వారికి పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టడం,
అలాగే స్త్రీ బలంగా ఉంటే కుటుంబం అంతా కూడా మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు చిత్రాడ గ్రామంలో స్వస్థ నారి స్వస్థ పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, అక్కడ పెద్ద ఎత్తున స్త్రీలు ఏదైతే ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఎవరైనా ఆపరేషన్స్ ఏమైనా ఏదేమైనా సూచనలు ఇవ్వటం, ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేయించడం అనేటువంటిది ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కాబట్టి మరింత శ్రద్ధ పెట్టి ఇక్కడ పనిచేస్తాం జరుగుతూ ఉంది. అలాగే మొన్న మా ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పిఠాపురం నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో పిల్లలందరినీ కూడా మరి ఎవరైతే విద్యార్థులందరినీ కూడా కంటి పరీక్షలు మన కిరణ్ కంటి ఆసుపత్రి యొక్క సౌజన్యంతో ఈ కంటి పరీక్షలు చేసినప్పుడు ఈ స్కూల్ నుంచి ఒక 21 మంది విద్యార్థులకి కళ్ళజోళ్ళు అవసరమైనటువంటి తెలియవచ్చు. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, కూటమి నాయకులు అందరూ కలిసి ఆ విద్యార్థులకి కళ్ళజోళ్ళు అందించడం జరిగింది కిరణ్ ఆసుపత్రి వారి యొక్క సౌజన్యంతో. అలాగే మీ అందరికీ తెలియజేస్తా ఉన్న కిరణ్ కంటి ఆసుపత్రి వారు అతి చిన్న వయసు నుంచి 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు కంటికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చికిత్సలు అవసరమైనా ఉచితంగా చేస్తూ ఉన్నారు. మనందరం కూడా ఎందుకంటే కంటిలో శుక్లాలు ఉన్నా, కంటికి ఏ విధమైనటువంటి బాధ ఉన్నా వారు ఉచితంగా ఆపరేషన్ సహా 18 సంవత్సరాలు నిండే వరకు కూడా వారు మనకి సౌకర్యం కల్పించారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నాం, చిన్నప్పటి నుంచి కూడా కళ్ళు చాలా ప్రధానం కాబట్టి అందరికీ కూడా టెస్టులు చేయించాలని, అవసరమైన వారికి కిరణ్ కంటి ఆసుపత్రి వారు ఉచితంగా సేవలు చేస్తుంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవాలని. ఆటో క్యాబ్ వాహనదారులకు ప్రభుత్వ వాహన మిత్ర సహాయం కొరకు నమోదు చేసుకునే గడువు మరొక వారం రోజులు పెంచాలని సిఐటియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. శుక్రవారం సాయంత్రం సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నగర కో కన్వీనర్ పల్లెవెల వీరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో మరియు క్యాబ్ వాహనదారులు ప్రభుత్వ ఆర్థిక సహాయం కొరకు సెప్టెంబర్ 17 నుండి 19వ తేదీ వరకు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆచరణలో సచివాలయాల్లో కొన్ని సందర్భాల్లో సర్వర్లు పనిచేయకపోవడం వల్ల జనం పెద్ద సంఖ్యలో గుమికూడడం వల్ల నమోదు ప్రక్రియ ఆలస్యం అవుతుందన్నారు. అదేవిధంగా ఒకరి వాహనం మరొకరు కొనుగోలు చేసినప్పుడు రికార్డ్ ట్రాన్స్ఫర్ కూడా సర్వర్లు పనిచేయని సందర్భంలో ఆలస్యం అవుతుందన్నారు. ప్రస్తుతం వాహనమిత్ర సహాయం కొరకు నమోదు చేసుకునే గడువు మరొక వారం రోజులు పెంచాలని సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణలు ఉన్నారు. మరొక వారం రోజులు పొడిగించాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆటోలు ఒకరి నుంచి ఇంకొకరు కొనుగోలు చేసినప్పుడు ఈ కొనుగోలు చేసుకున్న వారికి ప్రభుత్వ సహాయం అందాలన్నట్లయితే వారి నుంచి రికార్డు కూడా తర్జుమా కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఒకరి నుంచి ఇంకొకరికి రికార్డు మార్చుకునే సమయంలో అక్కడ కూడా సర్వర్లు పనిచేయకపోవడం వల్ల అసలైన లబ్ధిదారుడికి ప్రభుత్వ సహాయం అందే పరిస్థితి కనబడడం లేదు. ఇంకొక విషయం, ఆటో యూనియన్స్, క్యాబ్ యూనియన్స్, డ్రైవర్లు అందరూ కోరుకునే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ సహాయం పెరిగిన ధరలను బట్టి ఏమాత్రం సరిపోదు. ఒకసారే సంవత్సరానికి ఇచ్చే సహాయం అయితే 30,000 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆటోలకు కానీ క్యాబ్లు కానీ ఆయిల్ వేయించి నెలకి 26,000 రూపాయలు ఇచ్చినట్లయితే ఆర్టీసీ ఏ రకంగా అయితే మహిళలను తమ గమ్యస్థానాలకు ఉచితంగా చేరుస్తుందో ఆ విధంగా చేర్చడానికి తాము కూడా ఈ పథకంలో భాగస్వాములు అవుతామని డ్రైవర్లందరూ కోరుతున్నారు. అదేవిధంగా వానర్లకు మాత్రమే కాకుండా ఆటో క్యాబ్ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని సిఐటిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం తక్షణమే ఆటో డ్రైవర్ల యొక్క పథకానికి నమోదు చేసుకునే సమయాన్ని మరొక వారం రోజుల పాటు గడువు పెంచాలని సిఐటిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు శుక్రవారం తమ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తుంది.
శుక్రవారం నిర్వహించిన 22వ ప్రజా దర్బార్లో 31 వినతులు స్వీకరించగా అందులో 5 సమస్యలను వెంటనే పరిష్కరించారు. మిగతావి సంబంధిత అధికారులకు పంపి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్లు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి వారి సమస్యలపై అర్జీలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు అందించిన అర్హులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అప్పటికప్పుడే కొన్ని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని వారు వివరించారు. అధిక శాతం నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్నారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కూడా అర్జీలు వస్తున్నాయని వాటిని కూడా పరిష్కరించడం జరుగుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, కాకరపల్లి చలపతిరావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా సమస్య పరిష్కారం ఎలా అవుతుందో వాళ్ళు సూచించి వాళ్ళ ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరించి మాకు బాగా సేవ చేస్తున్నారు, ఉపయోగపడుతున్నారని చెప్పేసి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ వారం కూడా చాలామంది రావడం జరిగింది, వాళ్ళు కూడా సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అవి కూడా మా పరిధిలో ఉన్నాయన్నీ కూడా మేము ఇప్పుడే కొన్ని ఫోన్స్ మాట్లాడి లేకపోతే వాళ్ళకి ఎటువంటి లెటర్లు ఇష్యూ చేసి అవన్నీ సాల్వ్ చేస్తున్నాం. ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లాల్సినవి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే శ్రీలంకలో చిక్కుకున్న మత్స్యకారులు విడుదలైపోయారని చెప్పి గత 4 రోజుల క్రితమే పేపర్లో రావటం, వాళ్ళు ఇంకా ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళన చెంది నిన్న ఎంపీ గారికి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఎంపీ గారు తక్షణమే జరిగిన విషయాన్ని వాళ్ళ కుటుంబాలకు తెలియజేయండి, వారి ఇంటికి వెళ్ళి శ్రీలంకలో ఏం జరిగింది, వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇంటికి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయన్నది వారి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తే సానా సతీష్ బాబు గారు ఆఫీస్ సిబ్బంది, నేను, గౌరీశంకర్ గారు, సురేష్ ఇంకా తదితరులు కలిసి వారింటికి వెళ్ళి వారికి నిత్యావసర సరుకులు, బియ్యం, వారికి వాళ్ళ ఇంట్లో హస్బెండ్ లేకపోవడం వల్ల వారి జీవన విధానానికి ఇబ్బంది లేకుండా వారి ఇంట్లో నిత్యావసర సరుకులు ఇచ్చి వారి హస్బెండ్ అంటే వాళ్ళ యొక్క భర్తలు ఎప్పుడు తిరిగి వస్తారన్నది కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. శ్రీలంకలో వాళ్ళకి బెయిల్ ఇచ్చినా సరే పేపర్ వర్క్ 26వ తారీఖు వరకు టైం ఉండటం వల్ల వాళ్ళు పేపర్ వర్క్ చేసి 26వ తారీఖు లోపల వీళ్ళని మన ఆంధ్ర బార్డర్, మన ఇండియా బార్డర్లో అప్పచెప్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయం వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలియజేసి మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన మీ భర్తలు అందరూ కూడా క్షేమంగా తిరిగి వస్తారని ధైర్యం చెప్పి రావడం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలు లేకుండా కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేస్తోందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ చేపట్టిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వద్దకు వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పిఠాపురం నుంచి పార్టీ శ్రేణులు కార్లలో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భారీగా మెడికల్ కళాశాలల్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని, ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవోను తక్షణమే రద్దు చేసి కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని, అలా జరగని పక్షంలో విద్యార్థులతో కలిసి వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తుందని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో రావుల మాధవరావు,
గండేపల్లి బాబి, వద్దినిడి సుజాత శ్రీనివాస్, జ్యోతుల బాబులు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ముమ్మిడి శ్రీను, మాదిరెడ్డి దొరబాబు, అడపారాగు, ఉలవల భూషణం, జవాది వాడపల్లి, అనాల సుదర్శన్, పెదపాటి రాజేష్, పచ్చిమళ్ళ అప్పలరాజు, పెదపాటి నాగేశ్వరరావు, సామరావుతు, లలిత, గాది గంగబాబు, పైలనాయుడు, బండి సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పార్లమెంట్లో కూడా వైద్య కళాశాల ఉండాలి, వైద్య సేవలు పేద ప్రజలకి అందాలనే దృక్పథంతో ఆయన ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేస్తూ సీఎం రిలీఫ్ ద్వారా అనేక కార్యక్రమాలు ఇస్తూ దగ్గర 500 పైన 600 పైన వ్యాధులకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా వైద్య సౌకర్యం అందే విధంగా పేదవాడికి అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పేద విద్యార్థులందరూ ఎక్కడో విదేశాలకి పోయి చిన్న చిన్న దేశాలకి పోయి మరి ఆర్థికంగా కట్టుకోలేక ఇబ్బందులు పడే పరిస్థితులు. అంతేకాకుండా మన రాష్ట్రంలో మరి వైద్య విద్యకి కూడా అవకాశాలు ఉండాలి, ఎంబీబీఎస్ సీట్లు కావాలి, మెడికల్ సీట్లు అన్నీ కూడా పేద విద్యార్థులకు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి అవకాశం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రాష్ట్రానికి 17 కాలేజీలు పర్మిషన్ తేవడమే ఒక పెద్ద విజయం, అది ఒక మంచి అవకాశం. అది అలాంటిది 17 కాలేజీలు తీసుకొచ్చి సుమారు 6 కాలేజీల్లో దగ్గర 4 కాలేజీలు అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయిపోయాయి, బిల్డింగ్లు అయిపోయాయి. పులివెందులు అయితే పర్మిషన్ ఇస్తే ఈ ప్రభుత్వం వద్దని చెప్తుంది అడ్మిషన్స్ పర్మిషన్ ఇస్తే. అంతేకాకుండా మిగతా కళాశాలలన్నీ కూడా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఉన్నతే ప్రభుత్వం ఏం చెప్పారు, వచ్చేటప్పుడు మీరెవ్వరూ కూడా ఇబ్బంది పడద్దు, మేము సంపద సృష్టిస్తాం, మేము అన్నీ కూడా చేస్తాం, ప్రజలన్నికి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారు, కళాశాలలు ప్రైవేటుకి ఇస్తాం, అన్నీ కూడా ప్రైవేటుకీకరణకి ఇచ్చేయడానికి 66 సంవత్సరాలకి ఈ ఉన్న 50 ఎకరాల నుంచి 100 నుంచి 50 ఎకరాల వరకు ప్రతి కళాశాలకు ఉంటే 100 రూపాయల లీజుతో ప్రైవేటుకి కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం చూస్తుంది. ఇది తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, పేద విద్యార్థులందరూ వైద్య విద్యని ప్రభుత్వ ఫీజుకే రావాలంటే, అదేవిధంగా పేదలందరికీ కూడా ఆరోగ్యం ఈ ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా అందాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ఖచ్చితంగా జీవో ఏదైతే ఇచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం దాన్ని తక్షణం రద్దు చేసుకుని ఈ కళాశాలల నిర్మాణం చేపట్టి పేద విద్యార్థులకి వైద్య విద్యకి అందించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున ఈరోజు అమలాపురం కాలేజీ దగ్గర మా నిరసన అందరినీ వ్యక్తం చేయడానికి ఈరోజు అక్కడికి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. పేద వైద్య విద్యార్థుల తరఫున పేద బడుగు బలహీన వర్గాల వైద్య సౌకర్యాల కోసం మేమంతా కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా నిర్మించిన చలనచిత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్ ఐనాక్స్ స్క్రీన్లో ప్రదర్శించిన నరేంద్ర మోడీ బయోపిక్ చూసేందుకు పెద్ద సంఖ్యలో చిన్నారులు తరలివచ్చారు. కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చిన్నారులతో కలిసి చలనచిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ చిన్ననాటి పరిస్థితులు నేటితరం చిన్నారులకు తెలియజేసేందుకు చిత్ర ప్రదర్శన ముఖ్య ఉద్దేశ్యమన్నారు. జిల్లా జనరల్ సెక్రటరీ సాహితీ వర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ చిత్రం చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ ఇన్ఛార్జ్ జ్యోతుల రాజేష్, పార్టీ నాయకులు యార్లగడ్డ రామ్ కుమార్, కుండల సాయి కుమార్ యాదవ్, కాళా ధనరాజు, మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు, కొక్కిలిగడ్డ గంగరాజు, గౌతు చిన్న, చోడిశెట్టి రమేష్ బాబు, ముసలిగంటి సురేష్, చెరియన్, గలిదేవర శేఖర్, గరి సత్యనారాయణరాజు, సాయి గోపి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా క్యాస్టిజం మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులు మనం తెలుసుకోవాలి. ఆ మూవీలో ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లలు ఫ్యూచర్లో ఈ క్యాస్టిక్ ఇష్యూస్కి దూరంగా జరుగుతారని చెప్పేసి ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి మూవీగా మేమందరూ భావిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు బాల్యం నుంచి కూడా పిల్లలకి క్లియర్ ఇండియా, వాటి క్లియర్ విజన్తో వారు ముందుకు ఎలా వెళ్ళాలి, డెవలప్డ్ నేషన్గా ఇండియాని ఎలా చూపించాలి అని వారికి కూడా నేర్పించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అద్భుతమైన మూవీ టెలికాస్ట్ చేసినందుకు, మా అందరికీ చూసే అవకాశం కల్పించినందుకు, ముఖ్యంగా పిల్లలకి అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా అంటరాని తనాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఒక షార్ట్ ఫిల్మ్ని ఇక్కడ ఐమాక్స్లో ప్రదర్శించడం జరిగింది. దీనికి విద్యార్థులందరూ కూడా చూడడం జరిగింది. ఇది ఒక చక్కటి సందేశం ఇస్తూ రానున్న కాలంలో కులమతాలు మధ్య చిచ్చులు కానీ, కులాల యొక్క ఈక్వేషన్లు కానీ విద్యార్థులు పూర్తిగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ అనేది చక్కగా ఉంటుంది. భారతదేశం అంతా ఒకటి కులరహితంగా ఉంటుందనేది, అభివృద్ధికి ఏదైతే ఆటంకంగా కులం ఉందో ఆ కులాన్ని పూర్తిగా రూపుమాపడానికి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ చాలా ఉపయోగపడుతుంది అనేది మేమందరం గమనించాం. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఆ చిన్న ఫిల్మ్ని చూసి చక్కగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు కూడా అందరితో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మంచి సందేశాన్ని అందించిన
మా నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ థియేటర్ యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా జగ్గంపేట సాహిత్య పబ్లిక్ స్కూల్ నుంచి ఈ మూవీ చూడటం వల్ల మాకు కుల భేదాలు, కుల విభజన, అంటరాని అన్టచబిలిటీ గురించి బాగా తెలిసింది. ఈ సినిమా చాలా బాగుంది. మోడీ గారి దయ వల్ల మేము ఈ సినిమా చూడగలిగాం. ఆ దయాభావన కారణంగా చిన్నప్పటి నుంచి ఒక దేశంలో ఏదైనా సాధించాలి, ప్రజలకు ఏదో వ్యవస్థను సూపర్కించాలనే నేపథ్యంలో ఆయన జీవనంలో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క ప్రేరణాత్మకంగా తీసుకుని దేశంలోనే ఒక గొప్ప దేశానికి అధ్యక్షుడు అయిన తర్వాత అది ఆచరణలో పెడుతూ పేదల పక్షపాతిగా, పేదల పెన్నిధిగా ప్రతి వ్యక్తికి కూడా ఇంటి నిర్మాణం నుంచి కావచ్చు, అదేవిధంగా ఆయన చేసిన ఒక యోజనలు కావచ్చు, దేశం ముందు ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా ఒక కీర్తించబడిన నాయకుడిగా ఆయన చిన్నప్పుడు ఏదైతే కష్టాలు పడ్డాడో, పేదరికం పడ్డాడో అదే ఒక నిలబెట్టు ఒక నిదర్శనమై ఈ రోజు ఆయన ఒక భావజాలంతో దేశంలో నడిచిందని కోరుతున్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీకి సిబ్బంది వెంటనే స్పందించారు. సామలకోట మండలం పనసపాడు గ్రామానికి చెందిన రెహమాన్ అనే భవన కార్మికుడు ప్రమాదంలో కాలు విరిగి ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భార్యతో కలిసి ప్రజా దర్బార్లో సహాయం కోరగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్వయంగా ఇంటికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. తక్షణ సహాయంగా 2 నెలల పాటు సరిపడే నిత్యావసర సరుకులను అందజేయడంతో పాటు కోలుకున్న తర్వాత ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పనసపాడు గ్రామ 12వ వార్డు సభ్యురాలు అడ్డాల రాణి తక్షణ స్పందనకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండబాబు, హరీష్ స్పోర్ట్స్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. సానా సతీష్ గారు దర్బార్కి వెళ్ళాం సార్. వెళ్తే ప్రతి సార్లందరూ స్పందించి వాళ్ళకి సహాయం చేస్తామమ్మా అనేసి చెప్పారు సార్. చాలా బాగా స్పందించారు సార్. ప్రతి విషయం చెప్తే సరమ్మా చేస్తాము అనేసి చెప్పారు సార్. అలాగే వాళ్ళందరూ దయ వల్ల వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు సార్. అలా చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. సతీష్ గారికి, మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు, వందనాలు తెలుపుకుంటున్నాను సార్. ఇది ఎనలేని మాకు సహాయం చేసినట్టు సార్. ఆ సహాయం ఎప్పటికీ మర్చిపోలేము. దళితులను అణగదొక్కాలని చూస్తే బహుజన సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖండవెల్లి లోవరాజు హెచ్చరించారు. దళితులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ ఈ నెల 24న విజయవాడలో బీఎస్సీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళిత రణభేరి కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రచార పత్రికలను, ఆహ్వాన పత్రికలను ఖండవెల్లి లోవరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఖండవెల్లి లోవరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మంగం రవికుమార్, చక్కా బాలరాజు, చింతపల్లి గంగాధర్రావు, మంగం రవికుమార్, పెదపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఓట్లు ఎందుకేసం ఈరోజు మేము బాధపడుతున్నాం. ఎందుకంటే మొన్న మల్లంలో జరిగింది ఒక సిచ్యువేషను, దళితులను వెళ్ళేశారండి. దాన్ని మన డిప్యూటీ సీఎం గారు ఇలాకలో ఉన్నటువంటి మల్లా గ్రామంలో జరిగింది. అప్పుడు కూడా మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి స్పందన లేకుండా దాన్ని కంటి తుడిచేసి దాన్ని పక్కదారి పట్టించడం జరిగింది. ఆ విషయం సుప్రీంకోర్టులో జరుగుతుంది. అదేవిధంగా నిన్న కాక మొన్న మళ్ళీ బీకొత్తూరులో కూడా సిచ్యువేషన్ జరిగింది. అక్కడ కూడా దళితులపైన దాడి చేసి వాళ్ళని కొట్టి మళ్ళీ తప్పు చేయడం జరిగింది. ఎవరు చూసినా మా దళితుల మీద దాడి చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ చూస్తా ఊరుకోదు. రేపు 24వ తారీఖుని దళితుల సత్తా ఏంటో చూపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వకని మా రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అదే అందులో భాగంగానే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం టౌన్లో ఒక పాంప్లెట్ హౌస్ గారు చేస్తూ ఉన్నాం. ఒకటి చెప్తా ఉన్నాం, ఏ పార్టీలో ఉన్నా సరే మా దళితులు ఉన్నారు. మా దళితులను వాడుకొని మా దళితులతో కూడా మీరు కౌంటర్లు ఇస్తా ఉన్నారు. ఒకటే చెప్తున్నాం మా దళితులకి, దళితులారా ఏ పార్టీలు అంటే ఉండండి, మాకు పని లేదు. మన దళితుల మీద దాడి జరిగినప్పుడు మీరు నాయకులుగా ఉండలేని మీరు వాళ్ళ దగ్గర కార్యకర్తలాగా ఉండి నాయకులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద మీరు ప్రశ్నిస్తున్నా ఉన్నారు. మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఇంకో ఇతర పార్టీల వాళ్ళని కానీ మేము విమర్శిస్తున్నాం. అంటే కారణం ఏంటంటే దళితులకు అన్యాయం జరుగుతుంది, దళితుల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి పార్టీల్ని మేము నిలదీస్తున్నాం తప్ప ఏదో పవన్ కళ్యాణ్ వచ్చి కొట్టాడు, చంద్రబాబు నాయుడు వచ్చి తిట్టాడు మేము అంటలేదు. వెనకాలన్న పార్టీలో పనిచేస్తున్న వెనకాలన్న కొంతమంది మనువాదులు
మతం ఎక్కి మా దళితుల మీద దాడులు చేస్తామన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ సొత్తా ఊరుకోదు. బహుజన్ సమాజ్ పార్టీ రేపు 24వ తారీఖుని బహుజన్ సమాజ్ పార్టీ సత్తా ఏటో వచ్చే రోజుల్లో మిమ్మల్ని గద్దె దింపి మీకు ఎక్కడ పంపించాలనే ఒక ఆలోచనతోనే మేము పనిచేస్తున్నాం. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని 5 జిల్లాల 3027 యూనియన్ సెక్రటరీ పిఎస్ఎస్ వెంకటేశ్వరరావు జగ్గంపేట డివిజన్ జేఏసీ చైర్మన్ ఎం మురళీకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ విద్యుత్ కార్యాలయం కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పూర్వం నుండి అమల్లో ఉన్న వెయిటేజ్ ఫార్ములాను రద్దు చేసి అతి తక్కువ శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ను పాత పద్ధతికి విరుద్ధంగా ఇంక్రిమెంట్లు మాస్టర్ స్కేల్ రూపొందించారన్నారు. ఈ పద్ధతి వల్ల ఉద్యోగులు చాలా నష్టపోయారని, పై సమస్యలన్నిటిపైన యాజమాన్యాలతో పలు దఫాలుగా చర్చించినప్పటికీ ఫలితం లేనందున కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ చైర్మన్ బాలకుమార్, కన్వీనర్ పైడ్రాజు, కో కన్వీనర్ నాగేంద్ర, వెంకన్నబాబు, డి చలం, కె కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీనికి గల కారణం అనేక సమస్యలు విద్యుత్ రంగంలో కార్మికులకి అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా మరి హెల్త్ కార్డ్స్ అన్లిమిటెడ్ హెల్త్ కార్డ్స్ రిలీజ్ చేయాలని, అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా సీజేఎల్ఎంలకి సపరేట్గా కొత్త రెగ్యులేషన్ అన్నది కాకుండా ఓఎండ్ఎంకి సంబంధించిన పాత రెగ్యులేషన్నే వాళ్ళని కూడా విలీనం చేయాలని, ఆ రెగ్యులేషన్లో వాళ్ళకు కూడా వర్తింపు చేయాలని, విద్యుత్ కార్మికుడు ఓఎండ్ఎం స్టాఫ్లోకి వాళ్ళని కూడా విలీనం చేయాలనేసి మేజర్గా డిమాండ్ చేస్తుంది జేఏసీ. మరి అదే రకంగా డిఏస్ 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఆ డిఏలు కూడా పేమెంట్ చేయాలనేసి, అలాగే ఖాళీ పోస్టులు విపరీతంగా ఖాళీ పోస్టులు ఉన్నాయి విద్యుత్ రంగంలో. కార్మికుడు ఎడిషనల్ లోడ్స్తో విపరీతమైన పనిభారంతో విద్యుత్ కార్మికుడు అధికారులు కూడా నలిగిపోతున్నారు. ఆ సమస్య పరిష్కరించాలంటే అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మరి ఆ రకంగా కూడా ప్రజలకు సేవ చేసినట్టుగానే ఈ కార్యక్రమాన్ని సమస్యలు పరిష్కరించి మరి డిపార్ట్మెంట్లోని శాంతియుతమైన మార్గాన్ని కల్పించడంలో ప్రభుత్వమే ముందు నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప ఇందులో కార్మికులు చేసినటువంటి కార్యక్రమం లేదని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, రేపటి నుంచి ఇంకా రేపు ఒకరోజు నిరాదీక్ష చేసి తర్వాత శాంతియుతంగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేస్తాం. తదుపరి కార్యక్రమం మా రాష్ట్ర నాయకులు ఆదేశాల అనుసారం ఇచ్చి వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే కాలంలో దీన్ని తీవ్రతరం చేసి ఈ సమ్మెని తీవ్రతరం చేద్దామని మేము అందరం అనుకుంటున్నాం. కాబట్టి యాజమాన్యం వెంటనే దిగొచ్చి మా సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఒకటి ప్రధాన డిమాండ్. మెడికల్ పాలసీ మీద గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు కూడా ఇప్పటిదాకా అమలు అవ్వలేదు. ఆ మెడికల్ పాలసీ ఒకటి చేయలేదు. మా గ్రేడ్ 2 జేఎల్ఎంలకి కొత్త సర్వీస్ రెగ్యులేషన్ అని చెప్పి వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకుని వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేకుండా చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు మా విద్యుత్ శాఖలో ఉన్నటువంటి రెగ్యులేషన్తో పాటు వాళ్ళకి రెగ్యులర్ జేఎల్ఎంగా నియమించి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, వాళ్ళు డిపార్ట్మెంటే నేరుగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ 2004 ఆగస్టు 2004 వరకు కూడా జీపీఎఫ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మాకు రావాల్సిన డిఏలు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 4 డిఏలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తప్పతప్పాలుగా మేనేజ్మెంట్తో మేము ఈ సమస్యల మీద మేము గత 2-3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. కానీ కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, కానీ దాన్ని అమలుపరచట్లేదు. అమలుపరచకపోవడంలోనే ఈవేళ మేమందరూ కూడా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఈవేళ సమ్మె పట్టవలసి వచ్చింది. ఇప్పటికైనా సరే మా సమస్యలను మేనేజ్మెంట్ వారు గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుచున్నామండి. కాకినాడ ఏపీఎస్పీ రాయుడుపాలెం జంక్షన్ వద్ద గల హ్రీం పీఠంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నవదుర్గా యాగం నిర్వహిస్తున్నట్లు హ్రీం పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్నాథ్ తెలిపారు. కాకినాడ హ్రీం పీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వర్నాథ్ మాట్లాడుతూ పీఠంలో ప్రతిరోజు అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైతే నవదుర్గా దీక్షలు చేస్తున్నారో వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు హ్రీం పీఠంకు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేసి తరించాలని పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్నాథ్ భక్తులను ఆహ్వానించారు. ఏపీఎస్పీ దగ్గరలో ఉన్న మన వారాహి అమ్మవారు దివ్యక్షేత్రం అయినటువంటి హ్రీంపేటంలో దేవీ
దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో 22/9/2025 నుండి 2/10/2025 వరకు మహా వైభవంగా జరుగుతాయండి. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అమ్మవారికి క్షీరాభిషేకం చేస్తాము. ఆ తర్వాత ప్రతిరోజు రోజుకొక అలంకరణ ప్రత్యేకంగా ఏంటంటే మనం ఇక్కడ తీసుకునే ప్రత్యేకతలు ఏంటంటే నవదుర్గలను మనం ఎక్కడ చూస్తామంటే ఒక్క శ్రీశైలంలోనే చూస్తామండి. శైలపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాండ, చంద్రగంట ఇత్యాది 9 నవదుర్గలు ఉంటారు. ఈ నవదుర్గల్ని శ్రీశైలం తప్ప ఇంకెక్కడ కూడా మనకి మన ఆంధ్రప్రదేశ్లో కనిపించవు. అటువంటి దుర్గల్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా అలంకరించుకుని ఆరాధించడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 10 గంటలకు సామూహికంగా మహిళచే కుంకుమార్చన జరుగుతుందండి. మధ్యాహ్నం 3 గంటలకు ఏ రోజు అలంకరణ దేవత ఈరోజు బ్రహ్మచారిణి ఒక హోమం, అలాగే చండీ నవారణ మంత్ర హోమం, ఇంకా మన ప్రధాన దేవత అయినటువంటి వారాహి అమ్మవారి హోమం, లలిత అమ్మవారిది, రాజశ్యామల అమ్మవారి హోమంలు జరుగుతాయండి. సాయంత్రం 5 గంటలకు సంగీత సేవ ఉంటుంది. సాయంత్రం 6:30కి వారాహికి విశేషంగా కుంకుమార్చన జరుగుతుందండి. సాయంత్రం 8 గంటలకు మంత్రపుష్పం నీరాజనాలు జరుగుతాయి. కాబట్టి ఈ నవరాత్రులు మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేది ఏంటంటే ఎవరైనా సరే నవరాత్రి దీక్ష చేస్తాను అనుకునే వాళ్ళకి కొన్ని ప్రత్యేకతలు తీసుకుని వాళ్ళచే ప్రత్యేకమైన ఈ దీక్ష చేయించి ఒక సనాతనమైన పద్ధతిలో ఒక దీక్షను చేయించాలని మా సంకల్పం ఇది. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట శివారు సిద్ధార్థ నగర్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో శ్రీను, అపర్ణ దంపతుల గుడిసె పూర్తిగా కాలిపోవడంతో కుటుంబం నిరాశ్రయులైంది. ఈ ఘటనను మాజీ జెడ్పీటీసీ కాకరపల్లి చలపతిరావు సత్యవతి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తికి సమాచారం అందించారు. ఈ విషయంపై స్పందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు బాధిత కుటుంబానికి 5,000 నగదు సహాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేయాలని సూచించారు. దాంతో మేకా లక్ష్మణమూర్తి సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించి సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా కూడా బాధితులను ఆదుకోవడం జరుగుతుంది. అయితే తక్షణ సహాయం కింద రాజ్యసభ సభ్యులు నిత్యావసర వస్తువులు 5,000 రూపాయల నగదు అందించారని తెలిపారు. నాయకులు కాకరపల్లి చలపతిరావు మాట్లాడుతూ పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన ఈ కుటుంబం దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంతో నిరాశ్రయులైంది. రాజ్యసభ సభ్యులు వెంటనే స్పందించి చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ సీనియర్ నాయకులు సీతయ్య దొర, గుడాల లోవరాజు, కే లోవరాజు, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన వెంటనే మన లక్ష్మూర్తి గారికి పిఏ గారు అయినా మొత్తం ఆఫీస్ అంతా చూసుకుంటుంది మన లక్ష్మూర్తి గారు పెద్ద అయినా వారు మాకు వెంటనే మళ్ళీ ఇలా చెప్పగానే ఫోన్ చేసి ఇలా చలపతిరావు గారు మన పలానా వాళ్ళకి పాపం గుడిచి కాలిపోయింది కదా, మరి వాళ్ళకి ఎంతకంత ఆర్థిక సాయం చేయమన్నారు మరి సానా సతీష్ గారు, అందు గురించి మేము వస్తాం, మీరు రెడీగా ఉండాలి కానీ చెప్పగానే మేమందరం కూడా సెంటర్లో రెడీగా ఉన్నాం. మరి వీళ్ళ పరిస్థితి చూసేటప్పటికి పాపం కనీసం కట్టుబట్టలు కూడా లేకుండా మరి శుభ్రంగా ఈ మంటల్లో ఆహుతి అయిపోయి మళ్ళీ ఇలా ఇటువంటి వాళ్ళకి మరి సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ ద్వారాగా వాళ్ళ ఆఫీస్ ద్వారాగా 5,000 రూపాయలు నిత్యావసర వస్తువులు, ఒక 25 కేజీల బియ్యం కూడా తెచ్చి మరి వీళ్ళకి అందజేయడం జరిగింది. మరి వీళ్ళకి ఇంకా ఎవరన్నా డోనర్స్ ఉంటే మరి ఇలా ఇటువంటి లేని వాళ్ళని మరి అగ్గిగా ఆహుతి అయిపోయింది, మరి ఇలా గుడిసి కూడా మరి 3 రూపాయలు నష్టం వచ్చాయి. కాబట్టి ఎవరన్నా ఇంకా డోనర్స్ ఎవరన్నా ఉండి వచ్చి వీళ్ళకి చిన్న ఆర్థిక సాయం చేస్తే చాలా బాగుంటుంది. అందువల్ల ఇలా వెంటనే చెప్పగానే సానా సతీష్ బాబు గారు ఢిల్లీలో ఉన్న ఆయన వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి పిఏ గారికి ఫోన్ చేసి వెంటనే మీరు అక్కడికి వెళ్ళండి అలాగని చెప్పేసి మరి పంపించడం జరిగింది. మరి వారిని నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఉన్నత పదవులు చేసుకుంటూ ఇటువంటి లేనటువంటి వాళ్ళకి మంచి ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆయన రాజుగారు వెంటనే సానా సతీష్ గారు ఆఫీస్ సంప్రదించారు. పరిస్థితి సార్ తెలియజేసాం, ఢిల్లీలో ఉన్న ఎంపీ సానా సతీష్ గారు తెలియజేసాం. వెంటనే స్పందించి ఆఫీస్ సిబ్బందిని చూసిరమ్మని మమ్మల్ని పంపడం జరిగింది. వెంటనే మేము స్పందించి సారు 1,000 నిత్యావసర వస్తువులు మరో 5,000 రూపాయలు నగదు కూడా పంపించడం జరిగింది. వారి యొక్క పరిస్థితి చూసి ఇంకా మనం ఏదైనా సాయం చేయగలిగితే కూడా మనం చేద్దాం తప్పకుండా అని చెప్పి వారి కుటుంబానికి చూడగా ఉండామని ధైర్యం కల్పించాలని సానా సతీష్ గారు తెలియజేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న చాలా కుటుంబాలని సానా సతీష్ గారు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ద్వారా నిత్యం జరుగుతున్న అనుకోకుండా జరిగిన దురదృష్ట సంఘటనలో జరుగుతున్న వారిని కూడా సతీష్ బాబు గారు ఎంతగానో ఆదరిస్తున్నారు అని చెప్పి ఇక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా ఆఫీసర్ని అభిమానాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే
ఎందుకంటే సానా సతీష్ గారు ఒకటే రాజకీయాలకు అతీతంగా ప్రతి సామాజిక కార్యక్రమంలో పాల్గొంటూ ఒక చక్కటి ప్రణాళిక విధంగా కార్యక్రమాలు చేసిన సానా సతీష్ గారికి ఇవాళ కాకినాడ పార్లమెంట్లో తనదైన ముద్ర వేస్తున్న సతీష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ప్రజలకి ఆఫీస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోలార్ ప్లాంట్ గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై సమీక్షించిన జిల్లా కలెక్టర్. పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టిన దస్తావేజు లేఖర్లు. ప్రభుత్వం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం సరికాదన్న సంఘం రాష్ట్ర నాయకులు ప్రసాద్ స్పష్టం. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు లభిస్తుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ వెల్లడి. శ్రీపీఠంలో మహాశక్తి యాగం వివరాలను వెల్లడించిన పరిపూర్ణానంద స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.